జెర్రీ స్కూల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్కూల్ ఒకటి ఏం స్కూల్లో ఇట్లాంటి స్కూల్లో ఎవరైనా కానీ స్కూల్ కానీ ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో ఒక్కడే మంచిగా వాడి పేరే ప్రతిమేష్. వాడు వచ్చాడంటే పెద్దగా కీకలే. వాడొస్తే కీకలే కీకలు. హాయ్ హాయ్ హలో హలో అందరూ. నేను వాడి గురించి చెప్తున్నాను, మీరు కంప్లీట్ ఇచ్చుకున్నా పర్వాలేదు, అందులో నా తప్పేమీ లేదు. కానీ నీకు తెలియదు, వాడు వచ్చాడనుకో ఈకలు పెట్టి చూడు, అప్పుడు ఉంటుంది లేరా. ఇప్పుడేం అర్థమవుతుంది, ఒకసారి మీరు వాడి క్లాస్కి వెళ్ళి చూడండి, ఎంత బాగా చదువుతాడు, మీకన్నా బెటర్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మీరు ఎగ్జామ్ పెడతా ఉన్నారు, ఇంకా పెట్టలేరేంటి? చెప్పండి సార్, ఇదేంటి మరి అన్యాయం? అవును, ఈరోజు ఎగ్జామ్ పెడతా అన్నాను కదా. కరెక్ట్, నువ్వు చాలా బాగా గెస్ చేసావు. అండ్ ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకున్నట్టుగా ఉన్నాను కదా. సర్లే, ఈరోజు కూడా నువ్వు ప్రాపర్ డ్రెస్ వేసుకొని వచ్చావు. అందరూ సైలెంట్గా ఉండండి, అందరూ ప్రతిమేష్ని చూసుకొని నేర్చుకోండి. ఎప్పుడైనా ప్రతిమేష్ని తక్కువ అంచనా ఇవ్వద్దు, అతనే క్లాస్ టాపర్. అందరూ క్లాప్స్ కొట్టండి. ఎప్పటికైనా ప్రతిమేష్ని తక్కువ అంచనా ఇవ్వద్దు. థ్యాంక్ యూ సార్. నన్ను పొగరద్దు, వీళ్ళని కూడా పొగరండి, ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేశాను కాబట్టి వీళ్ళని పొగరండి, నన్ను కాదు సార్. జో ప్రతిమేష్, దిస్ ఈజ్ ద బెటర్. ఓకే, అందరికీ సారీ. అండ్ అందరూ కూడా ఇతను చెప్పినట్టు వినాలి, ఇతనే లీడర్. ఓకే, అందరూ క్లాస్ బాగా వినండి. అండ్ ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి డామినిక్స్. అదేంటి డామినిక్స్ అంటే మ్యాథ్స్. ఒకరు చెప్పండి 20 + 8. ఎవరు చెప్తారు? 28 సార్. సార్ నేను. ఎవరు? అది చూసినవారా? సార్ నేను చెప్తాను సార్. 28 సార్ వచ్చేసి 160. హో, గుడ్ జాబ్. క్లాస్ అందరూ ఇతను చూసి నేర్చుకోండి బేటా, ఎప్పటికైనా బాగా ఆన్సర్స్ ఇస్తాడు. ఇతనే క్లాస్ టాపర్ అండ్ ఫ్లోర్ లీడర్. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. కెన్ ఐ సిట్? ఓకే. అరే అరే నన్ను మీరు ఏమీ బాధపడకండి, నేను నేర్పిస్తాను కదా, మీరు కూడా త్వరలో పెద్ద చదువుకోవచ్చు. ఇప్పుడు మనం సార్ ఏం తిమ్మన్నారా అని గుర్తుకొస్తాను, ఓపెన్ చేద్దాం ఫాస్ట్గా, లేకపోతే సార్ ఫీల్ అవుతాడు అనుకుంటున్నాను. సారీ. అండ్ ఇప్పుడు మనం తీద్దాం. అరే నన్ను నేర్పిస్తాను అందుకు థ్యాంక్ యూ రా. ఏం కాదులేరా, ఉండండి, నాకు థ్యాంక్స్. మనకి థ్యాంక్స్ వద్దురా. అండ్ మనం సార్ ఒకసారి వీడిని చూడండి, వీడు సార్ కెమెరా ముందుద్దే అని సార్, ఎందుకంటే వీడు కొంచెం ఎక్స్ట్రాలు చూస్తున్నాడు, ఒకసారి చూడండి. అప్పుడే కెమెరా కిందకి దిచ్చేసారు సార్. థ్యాంక్ యూ సార్. అరే నేర్పిస్తాను వీడు ఎట్లా. అరే సారీరా. సర్లే, మనం అయితే చదువుకుందాం ముందు. ద ఫార్ములా ఇస్ 1/60 25. ఎస్ సార్. డ్రిల్కి వద్దు సార్, కావాలంటే కొద్దిసేపు తర్వాత మేమే వస్తాం డ్రిల్కి. ఇప్పుడు మేము నేర్చుకోవాలి సార్, ఓకేనా? హో, గుడ్ జాబ్ సార్. కొద్దిసేపు తర్వాత రండి, ఎందుకంటే ఇట్లా చెప్తున్నాడు కదా, ఇలాంటి స్టూడెంట్స్ ఉండాలి కదా. అవును సార్. ఓకే సార్. అరే కరెక్ట్ టైంకి డిస్టర్బ్ చేస్తారా అందరూ? సరే కానీ అరే ఇది ఏముందిరా, కార్స్ గురించి ఉంది కదా, అరే ఒకసారి చదువుదాం. మాకు కార్స్ గురించి ఎప్పుడు ఇచ్చాడు? అప్పుడు ఇచ్చాడు కదా సారు. చదువుదాం రా, ఎగ్జామ్స్ త్వరలో. ఈరోజే ఉంది ఎగ్జామ్స్ త్వరలో అంటున్నా. కార్స్ ఆర్ నో వన్ ఆఫ్ ద వర్డ్స్. మీనింగ్ ఏందో తెలుసారా? కారే థింక్ గ్రీన్. ఎప్పటికీ మనం పీస్ఫుల్గా ఉంటుంది. అయితే మనం బాగుండాలి, ఎప్పటికీ మనం చదువుకోవాలి. కానీ నువ్వు ఎలా అనొద్దు, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నేను నేర్పిస్తాను. సర్లే కానీ మనం ఇప్పుడు డ్రిల్కి వెళ్దాం, లేకపోతే సార్ నేను వేస్ట్గా వచ్చాను ఫీల్ అవుతాను. పదరా సార్. ఇప్పుడు వీడేంటి సార్ నా చేతికి ఇచ్చాడు, వీడికి నించునికి రావట్లేదా? పర్లేదు సార్, నేను వీడిని తీసుకుని వెళ్తాను. ఇప్పుడు అందరం కలిసి మంచి ఆట ఆడుకుందాం. వచ్చేసి టీచర్ ఆట.
వద్దా? సర్లేరా, అయినా నాకు డ్రిల్కి ఇంట్రెస్ట్ లేదు, మనం చదువుకుందాం. చెప్పు మ్యామ్. ఇతను ఈమె కొట్టాడు తెలుసా మ్యామ్? ఇతన్ని ఎలా కొట్టాడో చూడండి, బ్లడ్ వచ్చేలాగా కొట్టాడు. ఒకసారి వీడి పని చెప్పండి మ్యామ్. సరే పనిష్మెంట్ వద్దులే మ్యామ్, నా ఇలా బై మిస్టేక్ కొట్టి తింటాడు, అయినా నాదే తప్పు, నేను తీసుకున్నాను. సరే మ్యామ్ పదరా. అట్లా కాదురా, నువ్వు బాగా చదువుకో. బాయ్ బాయ్. అరే నీకేం కాదురా, కూర్చో, మనం చదువుకుందాం. కానీ ఈరోజు చదువుకోకుండానా డ్రాయింగ్ వేద్దాం, ఓకేనా? పద. ఇప్పుడున్నారా వాడి కథ ఏందో, వాడు ఏమేం చేశారో మొత్తం చెప్పానా? ఇప్పుడన్నా ఉనికొస్తుందా? అయినా రాదు, ఇంకొకటి ఉంది. వాడు కొడితే ఒక్కొక్కడు ఊర్లో పడతారు. నిజం. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ని కొట్టారు, అదే చెప్పాను కదా. ఆ రోజు కొడితే వాడిని వదిలేరు. వాడు ఒక్కటి కొడితే ఆడపడ్డాడు, కానీ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి అతనే కంప్లీట్ ఇచ్చుకున్నాడు. నేనే కొట్టాను వాడిని అని వాడే కంప్లీట్ ఇచ్చుకున్నాడు. ఇలా అందుకు వాడు తప్పు చేశాడు కాబట్టి వాడే నేను పనిష్మెంట్ తీసుకుంటాను మ్యామ్ అంటే, ఆ ప్రిన్సిపల్ మ్యామ్ ఏం చెప్పిందో వినండి. అయితే ప్రిన్సిపల్ మ్యామ్ వాడికి ఏం కంప్లీట్ ఇవ్వలేదు, కానీ ఏం చెప్పిందో వినండి. ఎప్పటికైనా నువ్వు మంచివాడివి బేటా, నువ్వు చేసింది కరెక్టే, కానీ నువ్వు గుడ్ బాయ్ కాబట్టి వదిలేసావు. నువ్వు చేసిన పని కరెక్టే, నువ్వే శిక్ష అడుగుతున్నావు, నేను అది ఇవ్వలేను. యు ఆర్ గుడ్ జాబ్. నీకు ఏదో ఒక అవార్డు వస్తుంది, చూసుకో. రేపు యాన్యువల్ డేకి నువ్వు దాంట్లో పార్టిసిపేట్ చేస్తావు, ప్లస్ దాంట్లో రివార్డ్ పొందుతావు. బాయ్ మ్యామ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు, ఎవరైనా మళ్ళీ వాడు వస్తాడు. లేదు మ్యామ్, నేను ఒక తప్పు చేశాను, దానివల్ల నేను అలా చెప్తున్నాను. ఐఎమ్ సో సారీ మ్యామ్, బికాజ్ వాడు అలా చేయడం వల్ల నేను కొట్టాను అని నేనే శిక్ష అడుగుతున్నాను. ప్లీజ్ మ్యామ్. నో వే బేటా, నువ్వు చాలా గుడ్ పర్సన్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత మంచిదో టీచర్. వాడి పని నేను తర్వాతకి చెప్తా, అయినా వద్దులే, పాపం వాడు ఎలా ఇదంతా విన్నాక ఒక్క చెప్పడం, వాడు ఎలా గుద్దాడో చెప్తేనా ఒక్కొక్కడికి గలగలా లేస్తుంది. మీరు వింటే ఫసక్ అయిపోవాల్సిందే. నేనేమి కామెడీ చేస్తలేను, సప్పుడేక వినండి. ఏంట్రా నేను ఊరుకుంటా అనుకున్నావా? కానీ నేనేం రౌడీని కాదురా. అదే మా ఫ్రెండ్ని చదువు బిడ్డని కొడితే నేను రౌడీనే, కానీ ఇప్పుడు నిన్ను కొడుతున్నా ఎందుకంటే నువ్వు ఎవరిని కొట్టినా నువ్వు రౌడీవే. దానివల్ల ఒక్క పంచ్ ఇస్తా. ఏంట్రా భయపడుతున్నావా? చెప్పొద్దు, ఒక్కసారి